హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ ఆర్ట్ అండ్ డిజైన్స్. రేపు ఫాదర్స్ డే కోసం నేను గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ మనం ఒక కార్డు తీసుకొని దాన్ని బుక్ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేయండి. పైన డిజైన్ కోసం నేను కలర్ పేపర్ని ఈ షేప్లో కట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 4x4 మెజర్మెంట్తో ఒక పేపర్ని తీసుకొని వీడియోలో చూపినట్టుగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక దాన్ని ఒక డ్రాప్ షేప్లో మీరు అంటే ఫ్లవర్ అనమాట డ్రాప్ షేప్లో కట్ చేసుకోండి. పెన్సిల్తో డ్రా చేసి కట్ చేసుకోండి. దాని తర్వాత అన్నీ ఒకే షేప్లో రావడం కోసం నేను ఇలా చేస్తున్నాను. కట్ చేసుకున్నాక ఓపెన్ చేసి సిజర్తో కానీ పెన్సిల్తో కానీ ఇలా చివరి మొత్తాన్ని బెండ్ చేస్తున్నట్టుగా ఇలా చేయండి. ఫ్లవర్ షేప్ మంచిగా వస్తుంది. తర్వాత ఒక సైడ్ కట్ చేసి దాన్ని ఒకదానిపై ఒకటి పేస్ట్ చేయండి. ఫ్లవర్ చాలా నీట్గా వస్తుంది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇంకొక ఫ్లేవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఒక సైడ్ కట్ చేసుకొని ఒకదానిపై ఒకటి పేస్ట్ చేసి సిజర్తో నేను ఇలా బెండ్ చేస్తున్నాను ఫ్లవర్ షేప్ రావడం కోసం. నెక్స్ట్ నేను తీసుకున్నది వైట్ పేపర్ కనుక నేను వాటిని కలర్ ఫ్లవర్ చేయటం కోసం ఇలా కలర్ పెన్స్తో ఇలా డిజైన్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కలర్ పేపర్స్ తీసుకొని ఫ్లవర్ షేప్ కట్ చేసేసారంటే ఇంకా ఇలా కలర్ చేయని అవసరం లేదు. కలర్ ఫ్లవర్స్ లానే ఉంటాయి. నా దగ్గర లేవు ప్రజెంట్, అందుకని నేను వైట్ పేపర్ తీసుకొని దాన్ని కలర్ పెన్స్తో ఇలా చేస్తున్నాను. 10 కలర్స్ ఉన్నాయి. 10 కలర్స్ కూడా 10 ఫ్లవర్స్ అయ్యాయి. 10 ఫ్లవర్స్కి 10 కలర్స్ వేసాను. ఇలా అన్ని ఫ్లవర్స్కి కలర్స్ చేసుకున్నాక మనము షేప్ కట్ చేసి ఉంది కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ చివర్లో అంటే షేప్ హైలైట్ అవ్వడం కోసం నేను ఆ షేప్ దగ్గర ఫ్లవర్స్ అంటిస్తున్నాను. కలర్ పేపర్స్ అయితే ఇంకా బాగుంటాయి. ఇలా కూడా బాగుందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ మినీ కార్డ్ కూడా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశానండి. కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బయట డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు లోపల చేసుకుందాం. మీ దగ్గర ఫుల్ ఫోటో ఉంటే ఒక సైడ్ ఫోటో పేస్ట్ చేసి ఇంకొక సైడ్ ఉంటుంది కదండి, ఇంకొక సైడ్లో మీరు ఫాదర్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. నా దగ్గర అయితే ఫుల్ ఫోటో లేదు. నేను అందుకే హాఫ్ ఫోటోతో ఒక సైడు మా బాబుతో ఉన్న ఫోటో, ఒక సైడు మా పాపతో ఉన్న ఫోటోని పేస్ట్ చేసి ఇలా చేశాను. నెక్స్ట్ మా అబ్బాయి ఫోటో ఉంది కదండి, ఆ పేజ్లో మా అబ్బాయి చేతులు అనమాట ఇవి. మా అబ్బాయి చేతులతో ఇలా కలర్ చేసి వాడి ఫింగర్స్ అనమాట ప్రింట్ చేశాను. నెక్స్ట్ దీనిపైన అంటే 5 ఫింగర్స్ ఉన్నాయి కదండి, 5 ఫింగర్స్కి కూడా నేమ్ అంటే నాన్న అని NANNA 5 లెటర్స్ కదండి, 5 లెటర్స్ రాశాను. దాని గురించి మీరు ఏమైనా అబ్రివేషన్ ఎక్స్పెన్స్ అని గూగుల్లో కొడితే చాలా వస్తాయి కదండి, నేనైతే అలానే చేసి దాని గురించి రాశానండి. నెక్స్ట్ మా అమ్మాయి చేత కూడా ఇలానే హ్యాండ్ ప్రింట్ చేసి తన పేజ్లో కూడా రాద్దాం అనుకున్నానండి. తను అన్నది, అమ్మ నేను రాస్తాను, డాడీ గురించి నేను రాస్తాను అని చెప్పింది. నీకు రాదు కదమ్మా అంటే, నువ్వు నాకు ఆల్ఫాబెట్స్ చెప్పు నేను రాస్తానమ్మా ప్లీజ్ అమ్మా అనింది. సరే అని తన చేతే రాయించానండి. తను నర్సరీ చదివింది కనుక దానికి ఆల్ఫాబెట్స్ వచ్చి కనుక నేను డిక్టేట్ చేస్తే తను రాసిందండి. నాకైతే అలా చూస్తుంటే వామ్మో అనిపించింది. వాళ్ళ డాడీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా ఇప్పటి వరకు తెలియదు, సర్ప్రైజ్గా ఉంచాను. ఈ వీడియో చూశాక వాళ్ళ డాడీ ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. చాలా అమ్మో నా కూతురు ఇంత పెద్దదైపోయిందా అనుకుంటారు. మా పాప చేత పాప అనే అబ్రివేషన్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. P4 అని, A4 P మొత్తం అవన్నీ కూడా నేను తనకి ఆల్ఫాబెట్స్ అంటే P రాయు అంటే P రాయడం, R రాయి అంటే R రాయడం అలా అనమాట. తనకి అదేం రాస్తుందో కూడా దానికి తెలీదు. జస్ట్ నేను ఆల్ఫాబెట్స్ చెప్తే రాస్తుంది అంతేని. ఎంతైనా డాడ్స్ గర్ల్ కదండి, మా ఆడపిల్లలు డాడీ ఫేవరెట్ అంటారు కదా, అందుకేనేమో డాడీ గురించి అనగానే డాడీ గురించి నేను రాస్తాను ప్లీజ్ అమ్మ అని అడిగింది. సర్లే ఎలానో ఆల్ఫాబెట్స్ వచ్చు కదా అని నేను కూడా ఇంకా రాస్తుంది అనేసి ఇంకా డిక్టేట్ చేయడం స్టార్ట్ చేశాను. అన్నీ కూడా రాసింది, బాగానే ఉంది. తన హ్యాండ్ రైటింగ్ చూసి వాళ్ళ డాడీ షాక్ అయిపోతారు. చూసారు కదండి, ఈ ఫాదర్స్ డేకి నేను మా పాప చేత ఇలా కార్డ్ చేయించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా పాప ఎలా రాసిందో కూడా కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.